ఆదాయం కాదు ప్రజల ఆరోగ్యం ముఖ్యమట. లిక్కర్ ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని బెల్ట్ షాపుల ఊసే లేకుండా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బెల్ట్ షాపులపై చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఆదాయం కాదని ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలని వ్యాఖ్యానించారు. లాటరీ విధానము, రిటైల్ మార్జిన్ పెంపుపై పునఃపరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మద్యం బాటిల్ పైన ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉండాలని స్పష్టం చేశారు. బెల్ట్ షాపుల నియంత్రణకు హర్యానా మోడల్పై అధ్యయనం చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె శంకర్రావు కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదానికి పంపించారని ప్రస్తావించారు. ఏపీలో కూడా బీసీలకు స్థానిక సంస్థల్లో వారి జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తి పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని శంకర్రావు పేర్కొన్నారు. సో ఇక్కడ మొదలైన బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, కామారెడ్డిలో డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అయితే ఉన్నదో 42% రిజర్వేషన్లు, అక్కడ ఈ మొన్న జరిగిన ఒక ధర్నాలు, రాస్తారోకోలు కావచ్చు, పెద్ద కోర్టులో పెండింగ్లో ఉండడం కావచ్చు, వాదనలు జరగడం కావచ్చు, ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండడం కావచ్చు, సుప్రీంకోర్టులో చర్చ జరగడం కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు ఏపీ వినా కూడా ఇంపాక్ట్ చూపించిన చెప్పుకోవచ్చు. ఏపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏపీకి సంబంధించిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో శంకర్రావు, చంద్రబాబు నాయుడు కలిసి మాకు కూడా జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోరితే దానికి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మాత్రము చెప్పడం జరిగింది. సో ఏదేమైనా బీసీలకు సంబంధించి వాళ్ళు ఎక్కడున్నా కూడా రిజర్వేషను ఇక్కడ ఇస్తే అక్కడ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు కూడా అడిగి తీరుతారు. సో దాని మీద మరి ఎట్లా ముందుకెళ్తారని చెప్పేసి కూడా మనం ముందు చూస్తూ ఉంటాం.